నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారన్నారు. ఇదే క్రమంలో ఆయన కుమార్తె పురంధేశ్వరి, నందమూరి హరికృష్ణ తండ్రి వారసత్వాన్ని అనుసరించగలిగారన్నారు. అయితే పురంధేశ్వరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతుండగా హరికృష్ణ దురదృష్టవశాత్తు ఈ లోకం నుంచి దూరమయ్యారని ప్రస్తావించారు. నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ తండ్రి మార్కును ఆయన సొంతం చేసుకోలేకపోయారన్నారు. ఈ పరిస్థితుల్లో యువతరం నాయకులు తెరపైకి రావాల్సిన అవసరం ఉందని రామ్ ప్రస్తావించారు. ఇటు మన రాష్ట్రంలో లోకేష్, పవన్ కళ్యాణ్, పొరుగునా ఉన్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ ఇదే కోవలోకి వస్తారన్నారు. ముఖ్య ఉద్దేశం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వారసులు ఎవరనేది ఒక చర్చ నడుస్తుంది. నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి మరి ఇప్పుడే మీరు ఎన్టీఆర్ బిడ్డ అయిన నందమూరి హరికృష్ణ గారు మాట్లాడడం జరిగింది. సో జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు తన తాతగారే స్వయాన ఎన్టీఆర్ నా అంశ కాబట్టి నా పేరు ఎన్టీఆర్ పేరు పెట్టాలని చెప్పి ఆయనే చెప్పారు. సో ఇది చరిత్రలో ఎవరో మాత్ర విషయం మరో చేస్తున్నారు. మరి ముఖ్యంగా మరి ఈరోజు మరి నాడు 2009 వరకు ఎన్టీఆర్ గత 16 సంవత్సరాలుగా మరి పార్టీకి దూరంగా పెట్టబడ్డారు. ఇవాళ అవసరానికి వాడుకొని ఇవాళ పక్కకు పెట్టారు. ఇవాళ నిజంగా ఈ రోజుకి కూడా మొన్నే చూసాం, బెంగళూరు వెళ్తే ఆయన ఫాలోయింగ్ చూసాం. పక్క రాష్ట్రంలో కూడా పోలీసులు కంట్రోల్ చేయలేపారు. అంత ఆయుధం మన చేతిలో పెట్టుకొని ఈరోజు ఇతరుల మీద డిపెండ్ అవటం నిజంగా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా అర్థం కావట్లేదు. మరి వేళ నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి మధ్యన డిబేట్ పెడితే ప్రజలు ఎన్టీఆర్ వైపే మొగ్గు చూపుతున్నారు తప్ప నారా లోకేష్ మొగ్గు చూపట్లేదు. అంటే ఒక నాయకుడిని వృద్ధాలను చూస్తున్నారు తప్ప మన తెలుగు జాతిని కాపాడదాం, రాష్ట్ర ప్రగతిని కాపాడదాం అన్న ఆలోచనే లేదు. ఈరోజు మేము ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చామంటే రేపు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే. రేపు రాష్ట్రంలో మొత్తం యావత్ రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో అంటే కర్ణాటక, తమిళనాడులో కూడా ఒక అద్భుతంగా చేయబోతున్నారు, అఠాసంగా చేయబోతున్నారు. మరి మేము ఒకటే కోరుతున్నాం, ఇదే పరిస్థితిలో రేపు కానీ 2020 ఎలక్షన్కి వెళ్తే మీరు గెలవగలరని అడుగుతున్నారు. మిస్టర్ లోకేష్, ఈరోజు మీరు సింగిల్గా వెళ్ళగలరని అడుగుతున్నారు. వెళ్ళలేరే. మరి అలాంటప్పుడు ఎందుకు లోకేష్ ఎన్టీఆర్ దూరం పెట్టారని చెప్పి డైరెక్ట్గా సూటిగా నిన్నే ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా వారసులు కూతురు బిడ్డ అవుతారా, కొడుకు బిడ్డ అవుతారని చెప్పి నేను ప్రజలను అడుగుతున్నా. ఈరోజు ఎన్టీఆర్కి అన్ని అర్హతలు అమలు చేస్తాను. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీని నడపాలని నాయకుడు సత్తా చంద్రబాబు నాయుడు తర్వాత అది ఒక ఎన్టీఆర్కి మనం చేస్తాం. మరి వేళ రాష్ట్రంలో ఇంత దయనీయ పరిస్థితిలో వేళ ఉన్నారు అంటే నిజంగా నేను ఒకటే కోరుతున్నాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, యువతని, మొత్తం అందరినీ ఎన్టీఆర్ కావాలా వద్దా అనేది తేల్చమని చెప్పి ప్రజల్ని కోరుతున్నా. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక లక్ష్యంతో, ఆశయంతో పెట్టారు. ఆ మహానుభావుడు ఆశయాల్ని మనం ముందుకు తీసుకొచ్చే బాధ్యత నేటి యువత పైన ఉంది. ముఖ్యంగా మొన్నే చూసాం, తమిళనాడులో విజయ్ పార్టీ పెడితే ప్రమాదం చూసాం. అంటే ఇవాళ అంతటి ప్రమోదనం ఈరోజు పవన్ కళ్యాణ్ కంట జూనియర్ ఎన్టీఆర్కి ఉంది ఆ ప్రమోదనం. నేను ఎవరిని కించపరచట్లేదు. ఎందుకంటే మన చేతిలో ఉన్న ఆయుధాన్ని పక్కకు పెట్టి ఇతరుల మీద డిపెండ్ అవటం ఇది తెలుగుదేశం పార్టీకి తగునా అని ప్రశ్నిస్తున్నా. నేను ఒకటే కోరుతున్నాను, ప్రజల కోరుకునే వరకు చేయాలి తప్ప ఇదే పరిస్థితులు వెళ్తే తెలుగుదేశం పార్టీకి 2029 భవిష్యత్తు కష్టమే మనం చేస్తున్నాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అందువల్ల ఇప్పటికే మేలుకోమని కోరుతున్నాను. రేపు జరగబోయే మహానాడులో నేను కార్యకర్తలు పిలిపిస్తున్నాను. ఆలోచించండి. ఎందుకంటే మన చేతులు ఆయుధం పెట్టుకొని ఇతరుల మీద డిపెండ్ అవటం ఇది ఎన్టీఆర్నే అవమానపరిచి మనం చేస్తాను. ఎన్టీఆర్ ఎప్పుడు డిపెండ్ అవ్వాలా, సింహంలా బతికారు, సింహంలాగా పార్టీ పెట్టారు. ఎవరైనా నాడు కాంగ్రెస్ పార్టీ చీల్ చందాలిచ్చారు. మరి అలాంటి పార్టీ ఇవాళ ఇతరుల మీద డిపెండ్ అవుతుందంటే ఇది అవమానమా కాదని ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా ఆలోచించని చెప్పి కోరుతున్నారు. అలాగే మొన్న 17వ తారీఖుని నారా లోకేష్ గారిని గూగుల్ డేటా పైన చర్చకు రమ్మని చెప్పడం జరిగింది. ఎందుకంటే గూగుల్ డేటా ఒక పెద్ద స్కామ్ మనం చేస్తున్నాం.
500 ఉద్యోగాలు మించి రాని గూగుల్ డేటాకి 27,000 కోట్ల రాయితీలు ఎందుకు ఇచ్చారు మిస్టర్ లోకేష్ అడుగుతున్నా ఐటీ శాఖ మంత్రిగా. ఈరోజు అమెరికా లాంటి దేశంలోనే గూగుల్ డేటాని తరిగి కొడుతుంటే తీసుకొచ్చి ఆ గుద్దుబండిని మన ప్రాంతంలో పెట్టడం వల్ల మీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి అడుగుతున్నారు. 500 ఉద్యోగాల కోసం 27 కోట్ల రాయితీలు ఇస్తారు అడుగుతున్నారు. ఇదే 99 పైసలు మీరు అప్పు చెప్తారంటే రాష్ట్రం అభివృద్ధి వెళ్తుందా వినాశకు వెళ్తుందని అడుగుతున్నారు. మీరు ధైర్యాలు కాబట్టి డెఫినెట్గా నేను మన విష్ణుకుమార్ అడిగాను. విష్ణుకుమార్ కూడా రామ్ 500 ఉద్యోగాలు అని చెప్పి ఆయన కూడా ఏకాభవించారు. అంటే ప్రజల్ని మోసం చేయటం కాదని అడుగుతున్నారు. యువతను ముఖ్యంగా 1,00,000 ఉద్యోగాలు చెప్పారు. 1,00,000 ఉద్యోగాలు రావని మనం చేస్తారు. ఒక హెల్పర్ల పోస్ట్ కోసం మీరు ఆ కంపెనీని తేవటం రేపు భవిష్యత్తులో అది ఆ ప్రాంతం మొత్తం శ్మశానంగా మాత్రం మనం చేస్తాం. మరి ఇప్పటికైనా సరే లోకేష్ గారు సమాధానం చెప్పాలని అడుగుతున్నాడు. ఎందుకంటే ప్రజల్ని మీరు బలవంతంగా రుద్దుతున్నారు. అభివృద్ధి కాకుండా ఈవేళ స్పెషల్ ఫ్లైట్లతో ఇష్టపడి తిరుగుతున్నారు. అభివృద్ధి మీరు ఏం చేస్తారో అడుగుతున్నాం. దాన్ని ఇప్పటికైనా సరే మారమని చెప్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని మనం చేస్తాం. అలాగే మొన్న మహానాడు ఏదైతే మేము రద్దు చేయమని ఆన్లైన్ చేశామో దాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు గారు ఆన్లైన్ చేయటం నిజంగా హర్షద విషయం మనం చేస్తాను. ఎందుకంటే ఈరోజు పెట్రోల్ డీజిల్ కొరత చూసాం. మళ్ళీ ఈవేళ మళ్ళీ 90 పైసలు పెంచారు. మొన్న 3 రూపాయలు పెంచారు. ఇప్పటికే రాష్ట్రం దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది. దయచేసి దుబారాకు వచ్చిన మాని అభివృద్ధి కోసం చూడమన్నాను తప్ప ఈరోజు మీరు అభివృద్ధి పక్కన పెట్టి మెహర్బానీలు ఆర్భాటాలకి దింగేపోతున్నారు తప్ప ఇంకోటి కాదు. నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండాలనుకుంటే అది కేవలం జూనియర్ ఎన్టీఆర్తో సాధ్యం. ఎన్టీఆర్ విస్మరిస్తే మాత్రం డెఫినెట్గా మీరు కానీ ఎవరు ఆపలేరు. డెఫినెట్గా రేపు 2029 ప్రపంచం ఎన్టీఆర్ వైపు వస్తుంది. డెఫినెట్గా ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా మీ మైండ్ సెట్ మారమని చెప్పి లోకేష్ తెలుగు శక్తి ఇది పడుతున్నాం. జై హింద్.